మనం ఈరోజు రెండు ఫుడ్ల మధ్య అంటే తిరుపతిలో ఉన్న రెండు హోటల్లో రెండు బిర్యానీలు తీసుకొచ్చా. దాంట్లో మనం డిఫరెన్స్ చూడబోతున్నాం. ఇది వచ్చి ప్యారడైజ్ బిర్యానీ, ఇది వచ్చి బిర్యానీ ఫ్యాక్టరీ. సో ప్యాకింగ్ పరంగా చూస్తే ఇదే బెస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు వెయిట్ అండ్ టేస్ట్ అండ్ ప్రైస్ ఈ మూడిట్లో మనం డిఫరెన్స్ చూద్దాం. ఈ ప్యారడైజ్ బిర్యానీ యొక్క రేట్ 350 రూపీస్ విత్ ప్యాకేజ్ రేట్తో కూడా. అండ్ బిర్యానీ ఫ్యాక్టరీ దీని యొక్క రేట్ 280 రూపీస్. సో ప్యారడైజ్ బిర్యానీలో మనకి ది ప్యారడైజ్ మంచిగా బాక్స్లో ఇచ్చారు. అండ్ ఒక 3 ప్యాకెట్స్ ఇచ్చారు. పీస్ అనుకుంటా. సర్వా ఇది మజ్జిగ అనుకుంటా. సో ఇలా వచ్చింది ప్యాకెట్ బిర్యానీ ఫ్యాక్టరీ. ఇందులో ప్యాకేజ్ దాంట్లో శార్వాకి ఇదేదో కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఐ థింక్ ఇది శార్వా అనుకుంటా. అండ్ ఆనియన్స్ కూడా ఇచ్చారు మన వాళ్ళు. ఇది శార్వా ఏమో చూడాలి. అండ్ ఇదేంటో కొత్తగా ఉంది. అండ్ ఇది కూడా బాక్స్లోనే వచ్చిందండి, బట్ బ్రాండ్ లేదు. ముందు మనం బిర్యానీ ఫ్యాక్టరీ ఎంత వెయిట్ వచ్చిందో చూద్దాం. సో ఏంటి బిర్యానీ ఫ్యాక్టరీ వెయిట్ 724 గ్రామ్స్ ఉంది. ఇప్పుడు బిర్యానీ ఫ్యాక్టరీలో వచ్చిన కర్రీ అండి. సో ఇది 724 గ్రామ్స్ ఉంది. అండ్ కర్రీ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ది ప్యారడైజ్. ప్యాకెట్ కూడా చాలా గట్టిగా ఉంది. ఇలా ఉందండి. ఇప్పుడు ఎన్ని గ్రామ్స్ ఉందో చూద్దాం. ది ప్యారడైజ్ బిర్యానీ వెయిట్ 720 గ్రామ్స్ ఉంది. అలాగే దీంట్లో ఇది శారోలా ఉంది, మజ్జిగ. అండ్ ఇదేదో కర్రీ వచ్చిందండి, పీసెస్. సో ప్యారడైజ్ బిర్యానీలో వచ్చిన కర్రీ ఆర్ పీసెస్ ఏదో చూద్దాం. పీసులతో కూడిన కర్రీ. సూపర్ ఉంది. నోరు ఊరిపోతుంది చూస్తుంటే. సో ఎలా వచ్చింది? ఇప్పుడు లాస్ట్ టేస్ట్లో డిఫరెన్స్ చూద్దాం. ఇది బిర్యానీ ఫ్యాక్టరీ, ఇది ప్యారడైజ్. సో ఇందులో ఒక్క పీస్ మాత్రం వచ్చింది, ఏం రాలేదు. దీంట్లో కర్రీ వచ్చింది. ప్యారడైజ్లో పెద్ద పెద్ద పీసులు వచ్చాయి అండ్ కర్రీ వచ్చింది. ఇప్పుడు ఈ రెండిట్లో టేస్ట్లో డిఫరెన్స్ చూద్దాం. నైస్. కర్రీ వేసుకొని ఎలా ఉందో చూద్దాం. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు ప్యారడైజ్ బిర్యానీ దీని టేస్ట్ కూడా చూద్దాం. సో ముందు నీళ్ళు తాగి నోటిని రుచిని మార్చేద్దాం. కర్రీ టేస్ట్ చూద్దాం. ఇది కర్రీలా లేదు, ఓన్లీ పీసుల్లా ఉంది. సో దీన్ని మిక్స్ చేసి చూద్దాం. టోటల్గా పీస్తో పోలిస్తే ఇక్కడ వీళ్ళు ఇచ్చిన కర్రీతో చూస్తే కర్రీ సూపర్ ఉంది. ఈసారి కొంచెం పర్వాలేదు. సో రైస్తో పోలిస్తే రైస్ దీంట్లో సూపర్ ఉంది. ఈ రైస్ కొంచెం పొడి పొడిగా బాగుంది. సో మొత్తానికి
టేస్ట్ పరంగా అండ్ వెయిట్ పరంగా అన్నిటి పరంగా అమౌంట్ పరంగా ప్రైస్ పరంగా నాకు బెస్ట్ అనిపించింది ది బిర్యానీ ఫ్యాక్టరీ. ఓన్లీ బిర్యానీ ఫ్యాక్టరీ.